అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత సతీఖండం నుంచి ప్రారంభం చేసుకొని పారాయణ చేసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. కామ ప్రాదుర్భావం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు ఇలా వినిపిస్తున్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంతో ఇలా అడిగాడు. తండ్రి, సుభావహమైన శంభుని చరిత్రను ఎంత విన్నా తనివి తీరటం లేదు. సతీదేవి యొక్క వృత్తాంతాన్ని సవిస్తరంగా సెలవీయండి. ఈ మాటలకు సంతోషించి బ్రహ్మగారు నారదునికి విపులంగా చెప్పిన ఆ శివగాథలన్నిటినీ మీకు వినిపిస్తున్నాను, వినండి. శివదేవునికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తి భేదం లేనివాడు. మరొక రూపంలో ఆయన సగుణుడు, ఉమాసహితుడు. శివానుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త అయినాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగీరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానసపుత్రులను సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనసులో తాను మహోన్నతుడును అనే అహంకారాన్ని పొందాడు. మానస సృష్టి అయిన తదుపరి ఆయన మనస్సు నుండి చారురూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించినది. ఆమె పేరు సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరంగా ప్రకాశిస్తుంది. అతిలోక సుందరి. అందరినీ వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అట్టి సంధ్య యొక్క శోభను చూచి విధాత లేచి నిలబడి మనసులో తన కుమారులైన ప్రజాపతులను, మరీచాది మహర్షులను స్మరిస్తుండగా ఆయన మనస్సు నుండి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఆవిర్భవించాడు. మేలిమి బంగారం వంటి మేనిఛాయ, పున్నమచంద్రుని మించిన ముఖము, ముత్యాల వంటి దంతపంక్తి, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, సంపంగ వంటి ముక్కు, తుమ్మెదల్లా నిగనగలాడే కేశపాసం, విశాలమైన వక్షస్థలం, దిగ్గజంలా దృఢమైన శరీరం, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్త పాదాలు, శంఖం వంటి కంఠం, చేపకనులు, మకరవాహనుడు, మీనకేతనుడు, పంచపుష్పాయుధుడు, పుష్పకోదండ మండితుడు, చంచలమైన దృష్టిపాతం కలవాడు, మనోహరుడు, నీలవస్త్రధారి, నానావిధ పుష్ప పరిమళ శరీర గంధ మనః ప్రమోద లోకప్రియుడు, శృంగారరస సేవితుడు, భావజుడు. మునులారా, అట్టి శృంగార పురుషుని చూడగానే అక్కడున్న వారందరి నిర్వికారమైన మనస్సుల్లోనూ ఒకానొక వికారం కలిగింది. వారందరూ విస్మయాన్ని, ఉత్కంఠను పొందారు, ధైర్యచ్యుతులయ్యారు. ఆ పురుషుడు స్రష్ట, జగత్ప్రభు అయిన బ్రహ్మను చూచి తలవంచి నమస్కరించి ఇలా అన్నాడు. హే బ్రహ్మన్, నన్నెందుకు సృజించావు? నాకు నా కర్తవ్యాన్ని బోధించండి, నా స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? సృష్టికర్తవు, జగత్పతివి నీవే కదా. ఈ మాటలను విన్న విధాత విస్మితుడై క్షణకాలం మౌనాన్ని అవలంబించి సంధ్యాదేవి మీద కామనను నియంత్రించుకొని మనసును దిటవుపరుచుకొని ఆ సుందరితో ఇలా అన్నాడు. ఓ పురుషుడా, నువ్వీ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహ విభ్రాంతులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశం కాని జీవుడు ఒక్కడూ ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతం నీ వశవర్తులమే. ఇతర ప్రాణుల మాట చెప్పేదే ఉంది. అందరి మనస్సుల్లోనూ గుప్తరూపుడువై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టి కార్యాన్ని చెయ్యి. నువ్వు ఆవేశిస్తే చాలు, వారికి మదం అనగా మత్తు కలుగుతుంది. ఆ మత్తులో ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యపాపాలు, తిరిగి దానివల్ల సుఖదుఖ రూపమైన స్వర్గనరకాదులు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు జీవులు. నీకు నే కర్తవ్యాన్ని ఉపదేశించాను. నా ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామాలను ఉంచగలరు. ఈ విధంగా పలికి బ్రహ్మ పద్మాసనాసీనుడు అయ్యాడు. కామ శాప అనుగ్రహములు. అలా ఆసీనుడై దక్షాది ప్రజాపతుల, మరీచాది మహర్షుల ముఖావలోకనం చేయగానే వాళ్ళ ముఖం చూడగానే ఆయన అంతరంగాన్ని గుర్తించిన వారు ఆ పురుషునకు అనురూపమైన పేర్లను, స్థానాన్ని, భార్యను కల్పించి యుక్తియుక్తంగా ఇలా పలికారు. ఓ మహాపురుష, నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనసులను మదించావు.
కనుక లోకంలో మన్మథనామంతో ప్రసిద్ధికి ఎక్కుతావు. మనస్సు నీ జన్మస్థానం గనుక మనసిజుడు అని పిలువబడతావు. వివిధ రూపాలలో ఉంటావు కనుక కాముడు అని నీకు పేరు. లోకంలో మాదక ద్రవ్యాలు ఎన్ని ఉన్నా నీతో సమానమైనది లేదు గనక నువ్వు మదనుడవు అవుతావు. దర్పం నుండి పుట్టావు గనక కందర్పుడు. దేవతల్లో నీతో సమమైన వాడు లేడు. నువ్వు సర్వవ్యాపివి, పురుష శ్రేష్ఠుడవు. ప్రథమ ప్రజాపతి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామినిని స్వయంగా ఇయ్యగలడు. వారి మాటలను విన్న మన్మధుడు మనసులో ఇలా అనుకున్నాడు. బ్రహ్మ నాకు ఆదేశించిన సృష్టి కార్యాన్ని ఇప్పుడే ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకుల్లోని యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు ఋషులు సాక్షులు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. ఈమె యందు వీరిని మోహ విభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అనే పేర్లు గల ఈ పుష్పబాణాలను ప్రయోగిస్తాను. ఈ విధంగా మనసులో నిశ్చయించుకొని అక్కడున్న వారందరినీ లక్ష్యంగా చేసుకొని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు వెనకకు పెట్టి, అనగా ఆలీఢ స్థానం, ధనస్సును బలంగా లాగి చక్రాకారంగా చేసి బాణప్రయోగం చేయబోయేసరికి దిగ్మండలం అంతా నానావిధ పుష్ప పరిమళ పరివ్యాప్తమైంది. బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మకారితో కలిపి అక్కడున్న వారందరి హృదయాలలోనూ ఒక విలక్షణమైన వికారభావం పుట్టింది. వారందరూ అణుచుకోలేని విరహతాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూనే మన్మథభావాన్ని పొందారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి 49 పదార్థాలు పుట్టాయి. సంధ్య కూడా కందర్ప శరపాతానికి లోనై భ్రూ కటాక్ష విక్షేప హావ భావ సంజ్ఞామరణాది లీలా విలాసాలను అధికంగా ప్రదర్శించింది. ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను అల్లకల్లోలం చేస్తున్న సంధ్య లలిత తరంగ మాలికాడోలికా విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకినిలా మనోహరంగా ఉంది. వారందరిలోనూ సంధ్యను పొందాలనే కోరిక తీవ్రతరం కాజొచ్చింది. బ్రహ్మాద్దిష్టమైన కర్మను లెస్సగా చేయగలననే విశ్వాసం కందర్పనికి కుదిరింది. అప్పుడు అక్కడున్న ధర్మువు పాపచింతనతో ఉన్న తండ్రిని, సోదరులను చూచి ధర్మరక్షకుడైన శంకర్ని స్మరించి ఇలా స్తుతించాడు. హే దేవదేవ, మహాదేవ, ధర్మరక్షక, నీకు నమస్కారం. సృష్టి స్థితి లయ కర్తవు నీవే. నీవు గుణాతీతుడువు. అయినా రజస్సును సత్వమును తమస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని విష్ణురూపాన్ని రుద్రరూపాన్ని పొంది ఉంటావు. నువ్వు నానా లీలా విశారదుడువు. మహాదేవ, వీరందరూ పాపచింతనను కలిగి ఉన్నారు. తరింపశక్యంగాని ఈ పాపం నుండి రక్షించు. ధర్ముని ధర్మబుద్ధికి చేతస్కుడైన శంకరుడు వృషభవాహన రూఢుడై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేటట్లుగా ఇలా అన్నాడు. అహో బ్రహ్మన్, నీ కుమార్తె యందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకి అయిన వాడు తల్లిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేద మార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉంది. అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్లు ఎలా చేయగలిగాడు? ఓ చతురానన, వివేకాన్ని మేల్కొల్పు. హృదయ దౌర్బల్యం కలవారి మనస్సుల్లో పుట్టే ఈ క్షుద్రమైన కామం నిన్నెలా రంజింపజేయగలదు? నీ మానసపుత్రులైన దక్ష మరీచ్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు కదా. వారు సదా ఆదిత్య దర్శనం చేస్తూ ఉంటారు. అట్టివారు స్త్రీ వ్యామోహాన్ని ఎలా పొందారు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీలో చాంచల్యాన్ని ఎలా కలిగించగలిగాడు? ఎవని మనస్సును స్త్రీ హరిస్తుందో వాని వివేకానికి నిందయగుగాక. విషయ సుఖాల వైపు మనసు మళ్ళినప్పుడు మనుష్యులందరూ వివేకం చేతనే దానిని నియంత్రణ చేసుకోవాలి. శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను ఆలింగనం చేసుకోవాలనే కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరం అంతా చెమటతో తడిసి ముద్దయింది. ఆ చెమట నీటి నుండి అగ్నిశ్వాత్తులనే పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపత్రాక్షులు, కాలాంజన సమాన దేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, బర్హిషదుల సంఖ్య 86,000. అప్పుడు దక్షుని శరీరం నుండి స్వేదజలం భూమి మీద పడింది. దాని నుండి సమస్త గుణసంపన్న సర్వావయవ సుందరి నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతం మోహింపజేయగల ఆమెకు రతి అని పేరు. ఆమెను చూడగానే క్రతు, వశిష్ఠ, పులస్త్య, అంగిరసులు మాత్రం కామభావాన్ని పొందారు.
మిగతా వారు నిగ్రహించుకున్నారు. వారి బీజం భూపతనమైంది. దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోమపులు, వశిష్ఠుల నుండి కాలులు, పులస్త్యుల నుండి అంజ్యపులు, అంగిరసు నుండి హవిష్మంతులు పుట్టారు. వీరందరికీ మానవులు సమర్పించే ఆవిర్భాగాలను అంటే కవ్యము అగ్ని అందజేస్తాడు కనుకనే అగ్ని కవ్యవాట్ అయినాడు. ముల్లారా, తదనంతర గాథని చెప్తున్నాను వినండి. బ్రహ్మకుమార్తె అయిన సంధ్య శంకర సందర్శన భాగ్యం చేతను ఆయన వాక్కల చేతను ధర్మకర్మ పరాయణరాలైంది. శంభుడు కూడా వారందరినీ అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతర్ధానమయ్యాడు. శంకర వాక్యాలకు లజ్జన పొందిన పితామహుడు క్రుద్ధుడై ఆజ్యాహుతికి భగ్గున నాల్కలు సాచిన అగ్నిలా లేచి మండిపడి కుసుమాయుధుణ్ణి ఇలా శపించాడు. ఓ మదన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవు ఆచరించిన దుష్కర్మకు ఫలంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లలాటాగ్నిచే దహింపబడతావు. ఓ మదన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవు ఆచరించిన దుష్కర్మకు ఫలంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లలాటాగ్నిచే దహింపబడతావు. పితామహుని నోట రోష భీషణ వాక్కులను విన్న మదనుడు భయకంపితుడై గర్వాన్ని విడిచి శరచాపాలను దూరంగా విసిరేసి సశరీరంతో సాక్షాత్కరించి పద్మోద్భవని పాదపద్మాలపై పడి ఇలా ప్రార్థించాడు. ఓ పితామహ, ఇంత అతిదారుణం నన్నెందుకు శపించారు? ఇంత దారుణంగా మీరు ఆచరించే కృత్యాలన్నీ దోషరహితంగానూ న్యాయమార్గానుసారంగానూ ఉంటాయి కదా. విధి రూపంలో మీరు ఆదేశించిన విధినే నేను నెరవేర్చాను. త్రిమూర్తులు సైతం నీకు వసులవుతారు అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధం ఏముంది? నిరపరాధినైన నన్ను ఇంత దారుణంగా శపించవచ్చా? జగత్పతి అయిన బ్రహ్మ మన్మథుని ధార్మిక వచనాలను విని తన్ను తాను నిగ్రహించుకొని ప్రతిక్రియారూపమైన వాక్కులతో అతన్ని ఇలా అనుగ్రహించాడు. వత్స, ఈ సంధ్య నా తనూజ. నీ కుసుమసరాలకు నన్ను లక్ష్యం చేసి ఈమె యందు నాకు కామవికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడనయ్యాను. ఓ పంచబాణ, నువ్వు భయాన్ని విడిచిపెట్టు. నీకు అభ్యుదయాలు కలుగుతాయి. ఫాలలోచనుని కంటి మంటలచే భస్మీపుతుడమైన నువ్వు శీఘ్రంగా శరీరాన్ని పొందగలవు. హరుడు తన ఇచ్ఛచే దార పరిగ్రహం చేస్తాడు. ఆయనే నీకు శరీర అనుగ్రహం చేస్తాడు. తదనంతరం పితామహుడు, ప్రజాపతులు, మునులు, మదనుడు వారి వారి నిజస్థానాలకు చేరుకున్నారు. అప్పుడు కామ వివాహం. ఈ బ్రహ్మర్షులారా, తర్వాత గాథను వినండి. అప్పుడు ప్రజాపతి విధాత గతవచనాలను స్మరించి మన్మథునితో ఇలా అన్నాడు. ఓ కుసుమసర, మహాలావణ్య తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుండి పుట్టింది. ఈమెకు రతి అని నామకరణం చేశాను. రూపంలోనే కాదు, సద్గుణాలలో కూడా ఈమెకు సాటి ఎవరూ ఉండబోరు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. నీకు అన్ని విధాలుగా తగిలింది. నీకు సర్వదా వశవర్తినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది. ప్రజాపతులలో పెద్దయిన దక్షుని ఆజ్ఞానుసారంగా మన్మథుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకొని కృతార్థుడయ్యాడు. రతి రంజితుడైన మన్మథుడు కంఠాశ్లేష ప్రణయిని అయిన రతీ విరహాన్ని క్షణకాలమైనా ఓర్వలేక తన పుష్పబాణాలచే తానే పీడితుడయ్యాడు. ఆమె సాన్నిధ్యంలో కుసుమసరుడు నిత్యోత్సవ శ్రీలను పొందాడు. ఆమె కనుబొమ్మలను పరికించి, ప్రజాపతి నా కోదండాన్ని లాక్కొని ఈమె కనుబొమ్మలుగా స్మలిచినాడా ఏమి అని సందేహాస్పదుడయ్యాడు. చంచలమైన ఆమె చూపులను చూచి తన బాణప్రయోగం మీది శ్రద్ధను కోల్పోయాడు. సహజ సురభిళ బంధ్రమైన ఆమె శ్వాసను ఆఘ్రాణించి మలయానిలం మీది శ్రద్ధను విడిచిపెట్టాడు. పూర్ణేందు సదృశమైన ఆమె ముఖంలో సులక్షితమైన కనురెప్పలను చూచి మచ్చగల చంద్రునికి ఆమె ముఖానికి గల భేదాన్ని నిర్ణయం చేయలేకపోయాడు. 12 ఆభరణాలతో 16 అలంకారాలతో సర్వలోకమోహిని దిశా ప్రకాశిని అయిన రతిని మన్మథుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్లు స్వీకరించి అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు రతి మన్మథులు. తన కుమార్తె సౌభాగ్యాన్ని చూచి దక్షుడు ప్రీతుడయ్యాడు. యోగి తన హృదయంలో ఆత్మవిద్యను ధరించినట్లుగా
మన్మధుడు రతిని తన హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు. ఇలా మహామోహంలో ఓలలాడిపోతున్న మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మరిచి మామగారైన దక్షునికి కానీ అతని అతి ప్రియమైన రతికి కానీ చెప్పదే లేదు అంటూ ఇంతవరకు మనం శివమహాపురాణంలోని మన్మధుడి యొక్క గాథ చదువుకున్నాం. ఇప్పుడు తర్వాత సంధ్య యొక్క చరిత్రని తర్వాత భాగంలో చదువుకుందాం. చక్కగా అందరూ ఈ శివమహాపురాణాన్ని విని అందరూ ఆనందించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్